వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలను కలిపే అత్యంత కీలకమైన ప్రాజెక్టులో ఒకటైనటువంటి మచిలీపట్నం టు హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ఇది పాత హైవేకి భిన్నంగా పూర్తిగా కొత్త రూట్లో నిర్మిస్తున్నటువంటి హైవే. అసలు ఈ హైవే విశేషాలు ఏంటి, ఏ గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్తుంది, దీనికి సంబంధించి భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హైవే కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మరియు మచిలీపట్నం పోర్టును తెలంగాణలోని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీతో కలిపి అతి ముఖ్యమైనటువంటి ఆర్థిక కారిడార్గా ప్రభుత్వం భావిస్తుంది. అయితే తెలంగాణ సముద్ర తీరం లేనందున హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల నుండి ఏపీ రాజధాని అయినటువంటి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు రవాణా కోసం అయితే దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీన్ని ప్రముఖంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఎటువంటి పోర్టులు అయితే లేనందువల్ల పోర్టుకు రవాణా ఇబ్బందికరంగా ఉన్నందువలన ఈ ప్రణాళిక అయితే రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్నట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీని యొక్క మొత్తం డిస్టెన్స్ చూసుకుంటే తెలంగాణకు సంబంధించి దీంట్లో 118 కిలోమీటర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 179 కిలోమీటర్లు. అయితే దీని మొత్తం ఈ హైవే యొక్క మొత్తం చూసుకుంటే 298 కిలోమీటర్ల దాకా దాదాపు ఉండొచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అయితే దీని యొక్క బడ్జెట్ మరియు దీని యొక్క అంచనా చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్టుకు సుమారు 10,000 నుండి 15,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే దీన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల దీనికి సంబంధించిన డిపిఆర్ పనుల కోసం కన్సల్టెన్సీకి కూడా ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారీ దశలో అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే వచ్చే 3 నెలల్లో రహదారి యొక్క ఖచ్చితమైన మార్గాన్ని అంటే డిపిఆర్ సమర్పించడం కానీ దీనికి సంబంధించినటువంటి విషయాలను ఖరారు చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఏఐ ఆదేశించింది. 2026 నాటికి భూసేకరణ పనులు పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశం అయితే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే దీని హైవే యొక్క ప్రయాణ సమయం చూసుకుంటే దీని యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్ నుండి అమరావతికి దాదాపుగా 4 నుంచి 5 గంటల దాకా పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అంటే దాదాపుగా 2.5 గంటల సమయంలోనే చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే ఈ హైవే గురించి చూసుకుంటే దీన్ని ప్రారంభంలో 6 లేన్ల రహదారిగా నిర్మించి భవిష్యత్తులో దీనిని 12 లేన్ల వరకు విస్తరించేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ హైవే సుమారు దాదాపుగా 100 గ్రామాల మీదుగా వెళ్తుంది. అయితే ముఖ్యమైన గ్రామాలు ప్రాంతాలను చూసుకుంటే తెలంగాణలో సుమారు 40 గ్రామాల మీదుగా ఈ హైవే అయితే వెళ్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే 3 జిల్లాల వైపు కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇందులో కందుకూరు, యాచారం మండలాల మీదుగా ఈ హైవే అయితే వెళ్తుంది. అయితే ఇందులోనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి గ్రామాల వైపు వెళ్తుంది. అయితే ఏ గ్రామాల వైపు వెళ్తుందని చూసుకుంటే ముచ్చర్ల ఫ్యూచర్ సిటీలో ప్రారంభమయ్యి తిప్పారెడ్డిపల్లె, మీర్ఖాన్పేట, చింతపట్ల గ్రామాల వైపుగా వెళ్తూ ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇది నల్గొండ మీదుగా కూడా వెళ్తుంది కాబట్టి దానికి ఏ మండలాల వైపుగా వెళ్తుందని చూసుకుంటే మర్రిగూడ, నాంపల్లి, గుర్రంపోడు, త్రిపురం, మడ్గులపల్లి ఈ మండలాల మీదుగా ఈ హైవే అయితే వెళ్తుంది. అయితే ఇందులో గ్రామాలు ఏ గ్రామాల మీదుగా వెళ్తుందని చూసుకుంటే మర్రిగూడ, భీమన్పల్లి, హలియా, త్రిపురారం సమీప గ్రామాల మీదుగా ఈ హైవే అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇందులోనే తెలంగాణలోనే సూర్యాపేట జిల్లా మీదుగా కూడా ఈ హైవే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇందులో ఏ మండలాల మీదుగా వెళ్తుందంటే అడవి దేవులపల్లి మండలం మీదుగా ఈ హైవే అయితే వెళ్తుంది. ఈ మండలం ద్వారా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా సరిహద్దుల్లోకి అయితే ఈ రహదారి ప్రవేశిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సుమారు 60 గ్రామాల మీదుగా ఈ హైవే అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 3 జిల్లాల మీదుగా ఈ హైవే వెళ్తుంది. ఒకటి పల్నాడు జిల్లాని చూసుకుంటే పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, గురజాల పరిసరాలు, సత్తెనపల్లి మీదుగా అమరావతి రాజధాని ప్రాంతానికి, అక్కడ నుండి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వరకు ఈ హైవే అయితే సాగుతుంది. అయితే పల్నాడు జిల్లాకు చూసుకుంటే ఏ గ్రామాల మండలాల మీదుగా వెళ్తుంది అనుకుంటే దాచేపల్లి, గురజాల, పిడుగురాల, బెల్లంకొండ మండలం మీదుగా వెళ్తూ ఇందులోని దాచేపల్లి శివార్ల నుండి గురజాల మీదుగా సత్తెనపల్లి వైపు అయితే ఈ హైవే సాగుతుంది. అయితే గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే సత్తెనపల్లి మండలం, మేడికొండూరు మండలం, తాడికొండ మండలం మీదుగా ఈ హైవే అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే ముఖ్యమైన ఇందులో గ్రామాలను చూసుకుంటే సత్తెనపల్లి పరిసర గ్రామాలు, పెదకూరపాడు సమీప ప్రాంతాలు మరియు అమరావతి రాజధాని గ్రామాలు
ఈ హైవే అయితే వెళ్ళటం జరుగుతుంది. అయితే కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకుంటే కంచించర్ల మండలం, వీరులపాడు, ఇబ్రహీంపట్నం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం మండలం వైపుగా అయితే ఈ హైవే అయితే ప్రయాణం చేస్తుంది. అయితే గ్రామాలను చూసుకుంటే లంకెలపల్లి, పెడన మీదుగా నేరుగా మచిలీపట్నం పోర్టుకైతే ఈ హైవే చేరుకుంటా ఉంది. అయితే ఏదైతే ప్రభుత్వాలు ఈ హైవేని నిర్ణయించాయో దీన్ని ప్రతిపక్షాలు అయితే చాలా ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని చెప్పేసి ఆ ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నంలో అన్నదాతల పరిస్థితి ఘోరంగా మారిందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్, RRR సహా వివిధ రహదారుల పారిశ్రామిక వాడల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలను సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా గ్రీన్ఫీల్డ్ హైవే కింద మళ్ళీ వేలాది ఎకరాల పంట పొలాలను సేకరణకు సిద్ధమైందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే వాళ్ళ కంపెన్సేషన్ ఏంటి, ఎన్ని ఎకరాలు అవసరమైన, దాదాపుగా మనకు చూసుకుంటే 7,000 ఎకరాలు అవసరం అవుతున్నాయని చెప్పేసి తెలుపుతా ఉన్నాయి. అయితే ఇందులో ఇంకా వాళ్ళ కంపెన్సేషన్ ఏంటి, ఇచ్చిన భూముల వాటికి రైతులకి ఎటువంటి కాంపెన్సేషన్ ఇస్తున్నారు అనేటువంటిది అయితే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఏదైతే ఈ కొత్త హైవే ఉందో ఇది విజయవాడ లోపలికి వెళ్లకుండా డైరెక్ట్గా మచిలీపట్నంకు పోర్టుకు వెళ్లే విధంగా ఈ హైవేని నిర్మిస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ బుచ్చర్ల వద్ద ఈ హైవే ప్రారంభమయ్యి సత్తెనపల్లి మీదుగా అమరావతికి, అక్కడి నుండి మచిలీపట్నం పోర్టుకు అయితే చేరుకుంటా ఉంది. మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణా సులభతరం చేయడం ద్వారా పారిశ్రామిక వృద్ధి పెంచడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి ఇరు ప్రభుత్వాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరాయి. థ్యాంక్ యూ.